ఇబ్బంది రాదు. పీటీడీ సిబ్బందికి ప్రభుత్వం భరోసా. డిపోలు లీజుకి ఇవ్వట్లేదు, ప్రైవేటీకరణ లేదు. 1050 ఈ బస్సులు కేంద్రం 750 వస్తున్నాయి. కేంద్రం నుంచి 1774 కోట్ల ప్రోత్సాహకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒంటరిగా ఉంటా తోడుగా రండి, మద్యం బిర్యానీ ఆచూపి యువకులకేరా అర్ధరాత్రి తర్వాత వాళ్ళ మీద లైంగిక వేధింపులు సహకరించకుండా పరీక్షలో ఫెయిల్ చేస్తాండి బెదిరింపులు. విద్యార్థులతో కొల్లాపూర్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వికృతి చేష్టలు, ఆయన బాధితులు మరో 7. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ వికృతి చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన లైంగిక వాంఛ తీరిస్తేనే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తానని పొలోనియస్ ఓ విద్యార్థిని బెదిరించగా సదరు యువకుడు ప్రిన్సిపాల్ మర్మాంగాన్ని కొరికేశాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో పొలోనియస్లోని వికృత కోణం బయటకు వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉంటా తోడుగా రమ్మని పిలిచి మద్యం బిర్యానీ పార్టీతో విద్యార్థులకు ఎరవేసి మార్కులు పెట్టి బెదిరించి పొలోనియస్ తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడని తెలిసింది. పొలోనియస్ బాధితులు మరో 7 విద్యార్థులు ఉన్నారని సమాచారం. కొల్లాపూర్ పీజీ కళాశాల విద్యను అభ్యసిస్తూ 403 మంది విద్యార్థులు పెళ్లిగాని విద్యార్థుల్ని పొలోనియస్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కొల్లాపూర్ పట్టణంలోని బండాయిగొట్టలో ఇంట్లో అద్దెకుంటున్న పొలోనియస్ పీజీ విద్యార్థులను తరచూ తన ఇంటికి ఆహ్వానించేవారు. వాళ్ళకి మద్యంతో పాటు చికెన్ బిర్యానీ పెట్టేవాడని, అర్ధరాత్రి సమయంలో తన మర్మాంగాలను తాగుతూ తన లైంగిక వాంఛ తీర్చాలని, లేదంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని విద్యార్థి వాపోయారు. విద్యార్థి మర్మాంగాన్ని కొరకడంతో తీవ్రంగా గాయపడి పొలోనియస్ మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి హైదరాబాద్కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత పొలోనియస్ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. కొల్లాపూర్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ వ్యవహారం మీద ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిసింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఎల్లినో